హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 సుజుకి జిక్సర్ SF150 ఈ బైక్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఈ బైక్ ప్రెజెంట్ పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, ఎవరు కొనాలి, ఈ టాపిక్స్ గురించి క్లియర్ కట్గా చెప్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. మీలో ఎవరైనా సరే ఈ వెహికల్ తీసుకుందాం అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ వీడియో ఫర్ యూ. ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు బైక్ కొనుక్కుంటే ఉపయోగపడుతుంది కదా. ఇంక ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా నేను లైక్ చేయను, లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ వీటి గురించి మాట్లాడుకుందాం. మోడల్స్ వైజ్ బైక్ అనేది సింగిల్ మోడల్లోనే ఉంటుంది, డిఫరెంట్ మోడల్స్ అంటే ఏమీ లేవు. కలర్స్ వైజ్ టోటల్గా 3 కలర్స్లో ఈ బైక్ని మీరు తీసుకోవచ్చు. అన్ని కలర్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. రియాలిటీలో ఈ బ్లాక్ కలర్ చూడడానికి బాగుందన్నమాట. అలానే సుజుకి కంపెనీ ఈ వెహికల్కి చిన్న చిన్న యాక్సెసరీస్ కొన్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎక్స్ట్రా మనీ పెట్టి బై చేసి మీ వెహికల్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలానే ఇంకా లుక్స్ గురించి మాట్లాడుకుంటే లుకింగ్ వైజ్ వెహికల్ చూడడానికి పర్లేదు, బాగానే ఉంటుంది. ఆ ఫేరీ అండ్ షార్ప్ డిజైన్తో మెయిన్గా ఈ బైక్ ఏంటంటే పర్ఫెక్ట్గా యూత్కి సెట్ అవుతుంది, అలానే మిడిల్ ఏజ్ పర్సన్స్ కూడా సెట్ అవుతుంది. ఈ బైక్లో నాకు 2 థింగ్స్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ది వచ్చేసి బైక్ను రైడ్ చేసేటప్పుడు చాలా కాంపాక్ట్ ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట, అదొకటి బాగుంటుంది. సెకండ్ది వచ్చేసి ఇది రేసింగ్ స్పోర్ట్స్ కేటగిరీ బైక్ అయినా సరే కంప్లీట్గా లీన్ యాంగిల్ అయితే ఉండదు, చాలా కంఫర్టబుల్ సిట్టింగ్ అయితే ఉంటుంది. హ్యాపీగా మనం ఈ బైక్ని సిటీ కమ్యూటింగ్ ఉపయోగించుకోవచ్చు, అలానే లాంగ్ రైడ్స్ వెళ్దాం అనుకున్నా ఈ బైక్ పైన వెళ్ళిపోవచ్చు. R15 RC200 ఈ 2 బైక్స్లో లీన్ యాంగిల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా, ఈ బైక్లో అంత లీన్ యాంగిల్ అయితే ఉండదు, కంఫర్టబుల్ సిట్టింగ్గా ఉంటుంది, అదొకటి బాగుంటుంది అనమాట. ఓవరాల్గా లుకింగ్ వైజ్ మరీ అట్రాక్టివ్గా లేకపోయినా చూడడానికి సింపుల్ అండ్ క్లీన్గా బాగానే ఉంటుంది బైక్. ఏదేమైనా సుజుకి కంపెనీ జిక్సర్ సిరీస్ మీద ఫోకస్ పెట్టి ఇంకొంచెం బెటర్ ఫీచర్స్ ఇస్తే బాగుంటుంది అనమాట. వెహికల్ ప్రైస్ అయితే ఇయర్ బై ఇయర్ పెరుగుతుంది, కానీ ఫీచర్స్ వైజ్ బ్యాక్వర్డే ఉంటుంది. రిమైనింగ్ బ్రాండ్స్ ఏంటంటే ఫీచర్స్ వైజ్ బాగా ఫ్రంట్ ఫార్వర్డ్ అయితే ఉంటున్నాయి. సో సుజుకి కంపెనీ జిక్సర్ సిరీస్ మీద ఫోకస్ పెట్టి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా అప్డేట్ చేస్తే బాగుంటుంది అనమాట. ఇది కంప్లీట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, ఈ బైక్లో ఇచ్చిన ఈ మిర్రర్స్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, వీటిని మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అలానే ఇక్కడ ట్రాన్స్పరెంట్ వైజర్ ఇచ్చారు, ఈ వైజర్ క్వాలిటీ కూడా బాగుంది. ఇంకెక్కడ మిర్రర్స్కి కనెక్ట్ అయ్యి ఫ్రంట్ నెంబర్ ప్లేట్, బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. హెడ్లైట్ వైజ్ ఈ బైక్లో షార్పీ ఎల్ఈడి హెడ్లైట్ ఇచ్చారు, డేరల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకెక్కడ షార్పీ ఏరోడైనమిక్ డిజైన్ అయితే ఇచ్చారనమాట. ఓవరాల్గా ఇది ఎల్ఈడి లైట్ కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్, విజిబిలిటీ, ఇంటెన్సిటీ, త్రో అయితే బాగుంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా ఈ బైక్లో సిగ్నల్ లైట్స్ బల్బే ఇచ్చారు, ఎల్ఈడి ఏమి కాదు. హజార్ లైట్ ఫీచర్ ఇచ్చి సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడి ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. ఇంకా హ్యాండిల్కి మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు, గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. ఫ్రంట్ బ్రేక్ అండ్ క్లచ్ లెవర్స్ నార్మల్వే. ఇంకా డ్యూయల్ థ్రాటల్ కేబుల్స్ ఇచ్చారు బెటర్ థ్రాట్లింగ్ రెస్పాన్స్ కోసం. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 266mm డిస్క్ ఇచ్చారు, వైబ్రేట్ 2 పిస్టన్ క్యాలిపర్స్ను ఉపయోగించడం జరిగింది. ఈ బైక్లో ఓన్లీ సింగిల్ ఛానల్ ఏబిఎస్ మాత్రమే ఉంది, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ సపోర్ట్ లేదు. ఈ మధ్య 125cc బైక్స్కి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఇచ్చేస్తున్నారు. ఇది 150cc సెగ్మెంట్ బైక్ అయినా సరే ఇంకా సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంది. బట్ ఓవరాల్గా బ్రేకింగ్ బయట అయితే బాగానే ఉంటుంది, ఎందుకంటే కాంప్రమైజ్ అవ్వకుండా మంచి కంపెనీ బ్రేక్ క్యాలిపర్స్ని ఉపయోగించారు కాబట్టి. ఇంకా ఈ వెహికల్ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 100/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు, ఈ ఫ్రంట్ టైర్ నార్మల్దే. ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ ఫైబర్ ఇచ్చారు, ప్లేన్ టైప్లో చూడడానికి ఎలా ఉంది, ఇక్కడ సుజుకి అని చెప్పి స్టిక్కర్తో మెన్షన్ చేశారు. అలానే ఇంకా ఈ బైక్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. డే టు డే లైఫ్లో మనం రైడ్ చేసుకోవడానికి ఫ్రంట్ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అయితే సరిపోతుంది. ఇంకా ఇక్కడ సింగిల్ హార్న్ ప్లేస్మెంట్ అయితే ఉంది, ఒకసారి సౌండ్ వినండి. ఇంకా ఈ బైక్ ఎలవెల్ డిజైన్ కూడా చూడడానికి బాగుంది, నియాన్ కలర్లో వీల్స్ టైప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు, కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో ఎల్లో కలర్లో పాజింగ్ బటన్, హై బీమ్, లో బీమ్ బటన్ అండ్ సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ ఇచ్చారు. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో హ్యాండిల్ బార్ వైజ్ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఉంటాయి, మరీ ఎక్కువగా లీన్ యాంగిల్ లేకుండా హ్యాండిల్ బార్ కంఫర్ట్ చాలా బాగుంటుంది, ఇది ఒక ప్లస్ పాయింటే మనకి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే వేవ్ బైట్ కీ ఇచ్చుంటే బాగుండేది. అలానే ఈ వెహికల్లో కన్సోల్ వైజ్ ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు విత్ బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్తో. ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సెట్ మోడ్ బటన్స్ ఇచ్చారు కన్సోల్లో ఉన్న ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి. అలానే సిగ్నల్ ఇండికేషన్ లైట్, మాల్ ఫంక్షన్ లైట్, ఇన్ఫర్మేషన్ హైలైట్, హై బీమ్ లైట్, మాల్ ఫంక్షన్ లైట్, వార్నింగ్ లైట్, న్యూట్రల్ లైట్, ఆర్పిఎం లైట్, ఏబిఎస్ లైట్ కూడా ఇచ్చారు. ఇంకా డిస్ప్లే లోపల కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ ప్యానల్ ఎక్కడ ఉంది, సర్వీస్ ఇండికేషన్, టైము, స్పీడ్ ఎక్సీడింగ్ అలర్ట్, ఫ్యూల్ గేజ్, ఆర్పిఎం మీటర్, స్పీడోమీటర్ ఇండికేషన్, గేర్ ఇండికేటర్, ఓడ్ అండ్ ట్రిప్ మీటర్స్,
బ్లూటూత్ కనెక్టివిటీ సంబంధించిన కోడ్, నావిగేషన్ ఎక్కడైతే ఉంది. అలానే కన్సోల్ దగ్గర ఉన్న ఈ సెట్ మోడ్ 2 బటన్స్ చాలా హార్డ్గా అయితే ఉన్నాయి. ఇవి కొంచెం స్మూత్గా ఇచ్చుంటే బాగుండేది. అలానే కన్సోల్లో అడిషనల్గా యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, బ్యాటరీ వోల్టేజ్, ఫ్యూల్ రేంజ్ ఈ విధంగా మంచి మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట. మనకి డే టు డే లైఫ్లో కావాల్సిన ప్రతి ఫీచర్ అయితే ఉంది, ఏది మిస్ అవ్వలేదు. అలానే డే టైమ్ కన్సోల్ విజిబిలిటీ కూడా బాగుంది. మీరు ఈ కన్సోల్కి బ్లూటూత్తో కనెక్ట్ అయితే నావిగేషన్, కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్స్, వాట్సాప్ అలర్ట్స్ ఇవే కాకుండా ఇంకొన్ని ఫీచర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఫీచర్స్ పరంగా అయితే మంచిగానే ఇచ్చారు. ఇంక ఈ బైక్లో ఫైబర్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు. సుజుకి ఎస్ 3D లోగా మెన్షన్ చేశారు. అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఉంది, రైట్ కనెక్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు. అలానే ఇక్కడ కనిపిస్తున్న ఈ సైడ్ ప్యానల్ కూడా కంప్లీట్గా ఫైబరే. ఇక్కడ సుజుకి అని చెప్పి, జెక్సర్ SF అని చెప్పి గ్రాఫిక్స్ అయితే ఇచ్చారు. ఈ బైక్ అనేది కంప్లీట్గా ఫైబర్ ప్యానల్స్తోనే బిల్డ్ అయి ఉంటుంది. ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఎయిర్ కూలర్డ్ 155cc OBD2B SOHC ఇంజిన్ ఈ బైక్లో ఇచ్చారు. పవర్ ఏమో 13.6 bhp at the rate 8000 rpmలో, టార్క్ 13.8 Nm at the rate 6000 rpmలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. 5 స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు. ఇంకా ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్గా ఇంజిన్ అయితే చాలా స్మూత్ అంటే స్మూత్గా ఉంటుందన్నమాట. ఈ వెహికల్ మనం రైడ్ చేసేటప్పుడు ఇంప్రెస్ చేసే థింగ్ ఆ ఇంజిన్ స్మూత్నెస్ అదైతే బాగుంటుంది. అలానే వెహికల్ పికప్ కూడా ల్యాగ్, లేటెన్సీ లేకుండా బాగానే ఉంటుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ అప్రాక్సిమేట్గా 120 kmph స్పీడ్ని అచీవ్ చేయగలదు. మెయిన్గా సుజుకి కంపెనీ ఏంటంటే ఈ బైక్ ఇంజిన్ని మైలేజ్ ప్లస్ లో మెయింటెనెన్స్ ఉండే విధంగా బిల్డ్ అయితే చేసింది. హ్యాపీగా మీరు ఈ బైక్ను సిటీ కాంపిటింగ్ ఉపయోగించుకోవచ్చు, లాంగ్ రైడ్స్ వెళ్దాం అనుకున్న వెళ్ళిపోవచ్చు. గేర్ షిఫ్టింగ్ అయితే పర్లేదు, స్మూత్గానే షిఫ్ట్ అవుతుంది. బట్ క్లచ్ ఏంటంటే లిటిల్ బిట్ టైట్గా ఉంటుంది. బట్ ఓవరాల్లీ అది మేనేజబుల్లే. మెయిన్గా ఈ బైక్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ మనం డైలీ లైఫ్లో కమ్యూటింగ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా రైడర్కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. ఈ వెహికల్ ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం. సెంటర్ స్టాండ్ ఉంది కాబట్టి డైలీ లైఫ్లో మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇంకా గేర్ లెవర్ వైజ్ సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ ఇచ్చారు. అలానే ఈ వెహికల్ ఓపెన్ చైన్ సిస్టమ్ ఉంటుంది. రెగ్యులర్గా మనం చైన్ లోబింగ్ అయితే చేసుకోవాలి. ఇది బడ్జెట్ వెహికల్ కాబట్టి స్వింగం వైజ్ బాక్స్ టైప్ స్వింగం ఇచ్చారు. లేడీస్కి సేఫ్టీ కోసం మెటల్ శారీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా పిల్లన్కి మెటల్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. అలానే పైప్ టైప్లో పిల్లన్ బ్రాకెట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో సీటింగ్ సెటప్ వైజ్ స్ప్లిట్ సీట్ సెటప్ ఇచ్చారు. రైడర్ సీట్ క్వశ్చనింగ్, పిలియన్ సీట్ క్వశ్చనింగ్ మీడియంగా ఉంది, మరీ సాఫ్ట్ క్వశ్చనింగ్ అయితే ఏమీ లేదు. ఇది రేసింగ్ స్పోర్ట్స్ వెహికల్ అయినా సరే మీరు ఫ్యామిలీ వైజ్ మేనేజ్ అయితే చేసుకోవచ్చు. మరీ ఎక్కువ కంఫర్ట్ ఉండదు కానీ ఓవరాల్గా మేనేజబుల్లే. రైడర్కి మాత్రం మరీ ఎక్కువ లీన్ యాంగిల్ లేకుండా కంఫర్టబుల్గా బాగానే ఉంటుంది. అలానే స్టైలిష్గా అల్యూమినియం టైప్లో స్ప్లిట్ సీట్ గ్యాబ్రల్స్ అయితే ఇచ్చారు. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 140/60 R17 ఇంచు వైడ్ రేడియల్ టైర్ ఈ బైక్లో ఉంది. మ్యాక్సిమం ఈ బైక్లో కొంచెం పెద్ద సెక్షన్ టైర్స్ని ఉపయోగించారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. గ్రిప్ అయితే బాగుంటుంది. ఇంకా ఈ వెహికల్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. LED టైల్ లైట్ ఇచ్చారు. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ఉంది. అలానే కింద రెడ్ కలర్ రిఫ్లెక్టర్ని స్టిక్ చేశారు. సుజుకి అని చెప్పి కూడా మెన్షన్ చేసేది ఉంది. ఇంకా ఈ బైక్లో ఇన్బిల్ట్గా మడ్ ప్రొటెక్షన్ వైజ్ టైర్ అగ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం. అలానే ఈ వెహికల్లో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారు. మీ కంఫర్ట్ వైజ్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ బైక్లో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది షార్ట్గా. అలానే ఈ వెహికల్ ఎగ్జాస్ట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది కాంపాక్ట్గా. దీనిపైన క్రోమ్ ఫినిషింగ్తో హైలైట్ అయితే చేశారు. ఇది డబుల్ బ్యారల్ ఎగ్జాస్ట్ అనమాట. ఒకసారి సౌండ్ వినండి. ఇక్కడ కనిపిస్తున్నది కంప్లీట్గా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్ మాస్టర్ సిలిండర్ కిట్ అనమాట. దీనిపైన సేఫ్టీ కోసం అల్యూమినియం బ్రాకెట్ అయితే ఇచ్చారు. అలానే ఈ బైక్లో SCP టెక్నాలజీ ఉపయోగించారు. సుజుకి ఎక్కువ పర్ఫార్మెన్స్ అని. ఈ బైక్ నుంచి మైలేజ్ అనేది మంచిగా రావడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 220mm డిస్క్ ఇచ్చారు. బైబ్రేస్ సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ ఉంటుంది. ఈ బైక్లో ఎలాంటి డ్యూల్ ఛానల్ ABS సపోర్ట్ అయితే ఉండదు. బట్ ఓవరాల్గా మంచి క్యాలిపర్స్ ఉపయోగించారు కాబట్టి బ్రేకింగ్ బైట్ అయితే బాగానే ఉంటుంది. ఇంకా ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 148 kgs ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ ఇచ్చారు, 165mm. ఇది ఒక ప్లస్ పాయింటే. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్స్ మాత్రమే ఉంది. ఈ బైక్ నుంచి మైలేజ్ అనేది కొంచెం మంచిగా వస్తుంది కాబట్టి మేనేజ్ అయితే చేసుకోవచ్చు దీన్ని. సీట్ హైట్ కూడా 795mm ఇచ్చారు. 5.6 ఈ హైట్ ఉన్న పర్సన్స్ కూడా ఈ బైక్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇంకా ఈ బైక్ నుంచి మైలేజ్ అప్రాక్సిమేట్గా మీరు 45 kmph ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు బైక్ను డీసెంట్ స్పీడ్లో రైడ్ చేసుకుంటూ టైం టు టైం సర్వీస్ చేపిస్తే ఇంకొంచెం ఎక్కువ మైలేజ్ కూడా రావచ్చు. కంప్లీట్గా మీ రైడింగ్ స్టైల్ అంటే మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట మైలేజ్. బట్ అప్రాక్సిమేట్గా ఈ బైక్ నుంచి మీరు 45 kmph ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
ఇంక ఈ బైక్లో డైమండ్ టైప్ ఫ్రేమ్ను ఉపయోగించడం జరిగింది. ఈ బైక్ ప్రైస్ వచ్చేసి 1,87,000 రూపీస్ వరకు ఉంది. ఈ బైక్ని మీరు ఫైనాన్స్లో తీసుకుందాం అనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ 40,000 రూపీస్ వరకు ఉంటుందన్నమాట. ఇంక ఈ బైక్లో ఇన్బిల్ట్గా ఛార్జింగ్ సాకెట్ అయితే ఇవ్వట్లేదు, సపరేట్గా మనీ పెట్టి కొనుక్కోవాలి. ఇచ్చేసి ఉంటే బాగుండేది ఛార్జింగ్ సాకెట్ కూడా. ఇంకా మ్యాక్సిమం సిటీస్లో ఉండే వాళ్ళకి సుజుకి షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అయితే బాగుంటుంది. విలేజెస్ అండ్ టౌన్స్లో ఉండే వాళ్ళు చెక్ చేసుకోండి మీకు దగ్గరలో షోరూమ్ ఉందా లేదని చెప్పి. షోరూమ్ ఉంటే హ్యాపీగా మీరు వెహికల్ తీసుకోవచ్చు. ఇంకా ఈ బైక్ మెయింటెనెన్స్ అయితే తక్కువే ఉంటుంది, ఎక్కువ మెయింటెనెన్స్ అయితే ఏమీ ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆల్ న్యూ 2026 సుజుకి జిక్సర్ SF150 బైక్ గురించి. సో ఫైనల్గా ఈ జిక్సర్ SF150 ఈ బైక్ని ఎవరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అనే పాయింట్ గురించి క్లియర్గా చెప్తాను. మెయిన్గా మీలో ఎవరికైతే రేసింగ్ స్పోర్ట్స్ కేటగిరీలో మంచి మైలేజ్ రావాలి, బైక్ మెయింటెనెన్స్ తక్కువగా ఉండాలి, డైలీ కాంపిటింగ్ చేసుకోవడానికి ఇంజిన్ పర్ఫార్మెన్స్ బాగుండాలి, బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ బాగుండాలి, సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుండాలి, కన్సోల్లో మంచి మంచి ఫీచర్స్ ఉండి LED లైటింగ్ సిస్టమ్తో బైక్ అనేది ఫ్యామిలీ సైడ్ మేనేజ్ చేసుకునే విధంగా ఉండాలి. అలానే మరీ ఎక్కువగా లీన్ యాంగిల్ ఉండి డిస్కంఫర్టబుల్గా సిట్టింగ్ పోస్టర్ ఉండకుండా కంఫర్టబుల్గా ఉండాలి, సిటీ కాంపిటింగ్ చేసుకోవడానికి లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి వెహికల్ బాగుండాలనుకుంటే ఈ వెహికల్ మీరు తీసుకోవచ్చు. బట్ ఈ బైక్ ప్రైస్ మాత్రం నాకు ఎక్కువ అనిపించింది. ఎందుకంటే ఇదే ప్రైస్ బ్రాకెట్లో వేరే బ్రాండ్స్లో చూసుకుంటే మంచి మంచి ఫీచర్స్తో బైక్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ జిక్సర్ SF150లో ఏంటంటే ఎక్కువగా మోడర్న్ ఫీచర్స్ అయితే ఏమీ లేకుండా చాలా అంటే చాలా లిమిటెడ్గా సింపుల్గా ఉందన్నమాట బైక్. ఈ వెహికల్ మీరు షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేయండి, మీకు నచ్చితే అప్పుడు మీరు తీసుకోవచ్చు. మెయిన్గా ఈ బైక్లో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే దీని ఇంజిన్ మాత్రం రిలయబుల్గా స్మూత్గా చాలా బాగుంటుంది. పర్ఫార్మెన్స్ కూడా మనం డైలీ లైఫ్లో రైడ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఈ బైక్ మెయిన్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి దీని ఇంజన్. సో ఇది కంప్లీట్గా ఈ బైక్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.